కలుపు మొక్కల లాంటి కోరికల్ని ఎలా నిర్మూలించాలి? A question in reference to Srimad Bhagavatam, Canto 2, Chapter 2, Text 30. In the purport toward the end, Prabhupada says, this is quoting from, Srila Prabhupada is quoting from and paraphrasing from Sri Chaitanya Mahaprabhu's instructions to Rupa Goswami, as stated in Sri Chaitanya Charitamrita, about the creeper of devotional service. దీని గురించి మనం సమాధానం తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతంలో రూప గోస్వామికి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశాలకు సంబంధించిన శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క భాష్యంలో దీని గురించి వివరించారు. By the mercy of Guru and Krishna, one receives the seed of the creeper of devotional service. గురువు మరియు కృష్ణుని యొక్క దయ వల్ల మన యొక్క హృదయంలో యొక్క భక్తి బీజం అనేది నాటపడుతుంది. One has to water that creeper by the giving the water of the figurative water of hearing and chanting about Krishna. So then it grows. ఈ భక్తి బీజం అనేది మొలకెత్తి ఈ లత పైకి పెరగాలంటే మనం దానికి నీరు పోసి దాన్ని పోషించాలి. ఇక్కడ నీరు ఏమిటి? శ్రవణం, కీర్తనం. Then the creeper grows. Then Srila Prabhupada writes, it so happens but by the watering process some weeds are also grown, and unless such weeds are uprooted, the nurturing of the main creeper or the creeper of bhakti yoga may be hampered. ఏ విధంగా అయితే మనం ఒక మొక్కకి నీళ్లు పోసి దాన్ని పోషిస్తున్నప్పుడు మొక్క పెరుగుతుంది, కానీ దానితో పాటుగా పక్కన ఎన్నో కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మనం శ్రవణం, కీర్తనం అనేది చేయడం వల్ల భక్తిలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం, కానీ మనకు అవసరం లేనటువంటి ఎన్నో విషయాలు కూడా మన మనసులో ఉపయోగపడతాయి. ఆ అవసరం లేనటువంటి కలుపు మొక్కల్ని కానీ అవసరం లేనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీయకుండా మనం ఈ భక్తిలతని పెంచలేం. Actually, these weeds are material enjoyment. ఈ అవసరం లేనటువంటి కలుపు మొక్కలు ఏమిటి? లేదా భౌతికమైనటువంటి ఇంద్రియ భోగ కోరికలు. Merging of the self in the absolute without separate individuality. భగవంతునిలో ఐక్యమైపోవడం అంటే తన యొక్క అస్తిత్వాన్ని లేదా తన యొక్క వ్యక్తిత్వాన్ని ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వాన్ని నిర్మూలించాలనుకోవడం. And many other desires in the field of religion, economic development. లేదంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ఎన్నో కోరికలు. Sense enjoyment and emancipation. There are many other weeds like disobedience to the tenets of the revered scriptures. ఇంకా ఇవే కాకుండా శాస్త్ర వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విశ్వాసం లేకపోవడం. Unnecessary engagements, killing animals, and hankering after material gain, prestige, and adoration. ఇంకా కలుపు మొక్కల వంటి కోరికలు అంటే ఇంద్రియ భోగం చేయాలనేటువంటి కోరికలు ఉండడం, లేదా అనవసరమైనటువంటి విషయాల్లో మనం నిమగ్నం కావడం, జంతువుల్ని వధించడం, పూజా లాభ ప్రతిష్ట గురించి ప్రయత్నించడం, వాటి గురించి ప్రాకులాడడం. So that is more or less a direct translation of passage from Sri Chaitanya Charitamrita. ప్రభుపాదుల వారు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఇదంతా వాస్తవానికి చైతన్య చరితామృతంలో ఉన్న ఈ శ్లోకం యొక్క నేరుగా దాని యొక్క తాత్పర్యం ఇదంతా. Then the question from Kalki Das. కల్కిదాస్ పంపినటువంటి ప్రశ్న చూద్దాం. If we are chanting the holy name of the Lord and reading Srimad Bhagavatam daily, then why are desires arising that are completely contrary to the process of pure devotional service? కల్కిదాస్ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మనం రోజు యొక్క హరినామాన్ని జపిస్తుంటాం, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా మన భక్తి విధానానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తుంటాయి? దాన్ని మనం ఎలా నిలపాలి? I know for a fact that I'm suffering from weeds. How can I remove these weeds? నేను ఈ కలుపు మొక్కల లాంటి ఆలోచనల వల్ల బాధపడుతున్నానని నాకు తెలుసు. మరి ఎటువంటి ఆలోచనలు నేను ఎలా నిర్మూలించాలి? Why do the desires arise? Well, arise is just the right term because they're there deep in the heart. They arise. ఇటువంటి కోరికలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నామంటే, వస్తున్నాయి అనే పదాన్ని వాడామంటే అర్థం ఏమిటి? ఇవి అప్పటికే ఉన్నాయని అర్థం. మరి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ అంటే హృదయంలో అట్టడుగు స్థాయిలో చాలా లోతున ఈ కోరికలన్నీ కూడా ఉంటాయి. It may be just like in a lake. At the bottom of the lake there is mud, and sometimes some bubble just comes up from there's some air trapped
deep in the lake, or it may not even be a bubble. It may just, the air may form at the bottom of the lake and come up. దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా చెరువులు ఏవైతే ఉంటాయో అందులో నీరు చేత నింపబడి ఉంటాయి. ఆ చెరువు అడుగు భాగాన బురద ఉంటుంది. ఆ బురదలో ఒక్కోసారి ఈ గాలి అనేది చిక్కుబడిపోయి ఉంటుంది. ఆ చిక్కుబడిపోయినటువంటి గాలి అప్పుడప్పుడు ఒక బుడగ రూపంలో మెల్లగా ఈ యొక్క నీటి ఉపరితలానికి పైకి వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ హృదయాంతరాళంలో ఎక్కడో ఉన్నటువంటి లోతున ఉన్నటువంటి కోరికలు అప్పుడప్పుడు అవి బయటికి వస్తూ ఉంటాయి. So the reason is that we've been in this material world since time immemorial. దీనికి కారణం ఏమిటంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో అనంతమైనటువంటి కాలం నుంచి ఉన్నాం. And we have so many material desires. అంతేకాకుండా మనకి అసంఖ్యాకమైనటువంటి భౌతికమైన కోరికలు ఉన్నాయి. And hearing and chanting about Krishna is the cleansing process. ఈ కోరికలను శుభ్రం చేయాలంటే భగవంతుని యొక్క శ్రవణ కీర్తన చేయడం ఏదైతుందో అదే శుద్ధి ప్రక్రియ. It doesn't mean that everyone becomes immediately cleaned. దీని అర్థం ప్రతి వ్యక్తి వెంటనే పవిత్రమైపోతాడని కాదు. If we're chanting the holy name, the question is, how do desires arise? But how are we chanting? ఇక్కడ ప్రశ్నలు ఏమడిగారు, ఈ కోరికలు ఎందుకు వస్తాయని. అసలు ప్రశ్న ఏమిటంటే మనం ఎలా జపం చేస్తున్నాం. Are we chanting in full purity? మనం పూర్తి శుద్ధతతోటి జపం చేస్తున్నామా? So it's a process. అందుచేత మనం అర్థం చేసుకోవాలి, ఇదంతా ఒక ప్రక్రియ. Therefore we have the process of sadhana bhakti. Actually this kind of question I've answered dozens of times and maybe hundreds of times, this in varieties of ways. అందుకే మనకి సాధన భక్తి అనేది ఉంది. వాస్తవానికి నేను ఇటువంటి ప్రశ్నల్ని ఎన్నోసార్లు సమాధానం ఇచ్చాను వీటికి. బహుశా 100 సార్లు ఎన్నో వివిధ రకాలుగా సమాధానం ఇచ్చి ఉంటాను ఈ ప్రశ్నకి. It's a perennial kind of question. So it's a process. We have to apply ourselves to the process. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికీ ముగిసిపోయినటువంటి అనంతమైన ప్రశ్న. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియకి మనల్ని మనం అన్వయించుకోవాలి. Utsahan nisyadharya tat karma pravartanat sangatyaga sato vite shadbhya bhakti prasiddhyati. ఉపదేశామృతంలో ఒక శ్లోకం ఇవ్వబడింది. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. By enthusiasm, determination, patience, following the proper process, giving up bad association, and following in the footsteps of great devotees. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చూసినట్లయితే ఉత్సాహంగా ఉండడం, విశ్వాసంతో ప్రయత్నం చేయడం, సహనాన్ని కలిగి ఉండడం, శాస్త్ర నిర్దేశాల ప్రకారం అంటే ఉదాహరణకి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇవన్నిటినీ కూడా చాలా చక్కగా మనం చేస్తూ ఉండడం, అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టడం, పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల్లో నడవడం. Success in devotional service is guaranteed. ఈ 6 చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క శుద్ధ భక్తి సేవలో మనం విజయాన్ని సాధించవచ్చు అని చెప్పబడింది. So in the purport to this verse from Sri Upadeshamrita, Srila Prabhupada states that patience is required also. We shouldn't think that immediately we chant Hare Krishna and then we become totally cleansed from all material contamination. ఉపదేశామృతంలో ఉన్నటువంటి శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, సహనం కూడా చాలా ముఖ్యం ఈ ప్రక్రియలో మనం విజయం సాధించాలంటే. అంతేగాని ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం జపించడం చేతనే మొత్తం మనం పూర్తి మలినాలన్నిటి నుంచి కూడా బయటపడతామని అనుకోకూడదు. He gives the example that after a girl gets married, she expects to get a child, but she has to wait a little time. ఆయన ఒక ఉదాహరణ కూడా ఇస్తారు. ఒక యువతి వివాహం చేసుకుందనుకోండి, వివాహం చేసుకుంది అంటే సంతానాన్ని ఆశిస్తుందని అర్థం. కానీ వివాహం చేసుకున్న వెంటనే సంతానం కలగదు కదా. సంతానం కలగాలంటే కొంత సహనం ఉండాలి, కొన్నాళ్ళు వేచి ఉండాలి. When she's married, it's expected that she'll have a child. Of course, nowadays they don't bother getting married. స్త్రీ వివాహం చేసుకోవడం అంటే ఏమిటి, వెంటనే సంతానం కంటుందని మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో అసలు వివాహం చేసుకోవాలనే కోరిక కూడా ఉండడం లేదు ఎవరికి. They just get a child without marriage in many cases also. But ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో వివాహం చేసుకోకుండానే సంతానం కంటున్నారు. That's the normal process. Marriage and then a child will come because
only after marriage do the boy and girl unite in a manner that can produce children. కానీ సాధారణమైన పద్ధతి ఏమిటి? ఒక స్త్రీ పురుషుల వివాహం ద్వారా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు సంగమించడం ద్వారా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. So some patience is required also. అందుచేత కొంత సహనం అనేది ఉండాలి ఇప్పుడు. And that patience is part of the process of devotional service. If we become impatient and think that, well, it's too much, or I want immediate Krishna prem. ఈ సహనాన్ని కలిగి ఉండడం అనేది శుద్ధ భక్తియుత సేవలో ఒక భాగం. అంతేగాని మన సహనాన్ని కోల్పోయి నాకు వెంటనే కృష్ణ ప్రేమ సిద్ధించాలని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఆ విధంగా ఆలోచించడం వల్ల మీరు దాన్ని పొందలేరు. Then we become disqualified from getting it. ఆ విధంగా మీరు అసహనాన్ని కలిగి ఉండడం వల్ల మీరు కృష్ణ ప్రేమను పొందడానికి అనర్హులు అవుతారు. So we may say, well, why do material desires arise? Those desires are there in the heart, they come out. See them, drop them. Some desire comes up, leave it. Don't meditate on it. Then we can become free from it. మనం అడగొచ్చు, ఈ యొక్క భౌతికమైనటువంటి కోరికలు ఎందుకు వస్తాయని చెప్పి. ఎందుకు వస్తాయంటే అవి ఉన్నాయి అప్పటికే మీ హృదయంలో. ఆ విధంగా కోరికలు వచ్చినప్పుడు మీరు దాని గురించి ఎక్కువగా ధ్యానించకుండా దాన్ని విస్మరించాలి. ఆ విధంగా మీరు ఆ కోరిక నుంచి బయటపడవచ్చు. How can I remove these weeds? Again, it's by the process of sadhana. We go on with the process with faith. Rakshishyatiti vishvaso. With faith that Krishna will protect me. If I stay on this path, Krishna will help. ఈ కలుపు మొక్కలు లాంటి కోరికలను ఎలా నిర్మూలించాలంటే దానికి మళ్ళీ అదే సమాధానం. ఈ యొక్క పద్ధతి పట్ల మీకు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీరు సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే సహనంతో అప్పుడు మనం వీటిని నిర్మూలించవచ్చు. మన విశ్వాసంతో శ్రవణం కీర్తనం చేయాలి. అంతేకాకుండా రక్షిష్యతి ఇది విశ్వాసం అని చెప్పి అన్నారు. అంటే కృష్ణుడు నన్ను రక్షిస్తాడనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. So what's the answer? How do I get rid of these weeds? Go on with the process of sadhana. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి? ఈ కలుపు మొక్కలు లాంటి కోరికలు ఎలా నిర్మించాలి అంటే సాధన చేస్తూ ఉండండి, సాధనను కొనసాగించండి. And be careful. Anukulyasya sankalpa pratikulyasya varjanam. అదే సమయంలో అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్గంలో. Accept everything which is favorable for devotional service. కృష్ణుడి సేవకి ఏదైతే మీకు తోడ్పడుతుందో దాన్ని మాత్రమే స్వీకరించండి. And reject everything that is unfavorable. కృష్ణుడి సేవకి ఏదైతే మీకు అనుకూలించదో దాన్ని మీరు స్వీకరించకండి. We can't expect to advance unless we do this. That means we have to have plenty of hearing and chanting about Krishna in our life. దీన్ని మీరు అనుసరించకుండా మీరు పరిపూర్ణతను సాధించలేరు. మనం జీవితం అంతా కూడా శ్రవణం కీర్తనం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. And things which are unfavorable, like so many times I say this, but it's a common anartha, watching all kinds of nonsense things on TV. భక్తికి అనుకూలించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించడం అనేది నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను భక్తులకి. టీవీలో వచ్చేటువంటి అడ్డమైన చెత్త మీరు చూడొద్దు అని చెప్తూ ఉంటాను, కానీ ఆ పని చేస్తూనే ఉంటారు కొంతమంది. Not turning off our cell phone when we come to the temple, even though we're asked to so many times. ఇటువంటివన్నీ కూడా అనర్థాలని చెప్పి అంటారు. అంటే మనకి భక్తికి అవసరం లేనటువంటివి. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, మీరు మందిరానికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పి. అయినా సరే దాన్ని పట్టించుకోరు, ఇంకా ఆ పని చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా అనర్థాలు అంటారు. So many things. This will impede our devotional advancement. ఇవన్నీ కూడా మన భక్తికి అడ్డంకులుగా తయారవుతాయి. If we follow the process, then Krishna will help. To the extent that we follow, Krishna will reciprocate. మీరు పద్ధతిని అనుసరించినట్లయితే కృష్ణుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఏ విధంగా అనుసరిస్తే కృష్ణుడు మీకు ఆ విధంగా వందే గురశ్రీ చరణారవిందం